అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ బొత్స సత్యనారాయణ గారు మండపేట రావడం జరిగింది. కొన్ని మాటలు వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా శ్రీ తోట త్రిమూర్తులు గారు, ఇంకా ఇతర నాయకులు. నేను మొన్నటి వరకు ఏమనుకున్నానంటే శ్రీ తోట త్రిమూర్తి గారు ఒక్కరికే బుర్ర సరిగ్గా పనిచేయడం లేదేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఈవేళ నేను మీటింగ్ చూసిన తర్వాత ఆయనతో పాటుగానే అందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరికీ కూడా మరి బుర్ర సరిగ్గా పనిచేయట్లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుచేతనంటే వాళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ కూడా సంబంధం లేదు. మరి కొన్ని హామీల గురించి మొన్న నేను చెప్పాను ఒకసారి. ఆవేళ తోట తిమ్మది గారు ఎక్కడ కిక్కురుమని లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయలేదు 5 ఏళ్ళు పోయినా ఈ హామీలు ఎందుకు అమలు చేయని చెప్పి దానికి ఎక్కడ సమాధానం కూడా చెప్పలేదు. కానీ మరి అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క ఆదేశాలు ఏంటంటే ఆయనకు పాపం ఒళ్ళు మండిపోతుంది. ఏంటి అక్కడికి మా కడప జిల్లాకి నీళ్ళు అట్టుకెళ్ళిపోతున్నారు, రాయలసీమ నీళ్ళు అట్టుకుపోతున్నారు, ఆయన చేయలేని పనులన్నీ చేపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీల్లో సూపర్ 6లో 3 పథకాలు అమలు చేసి 4వ పథకం రైతులకు సంబంధించి ఈ నెలలో, 5వ పథకం మన ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అని డేట్లతో సహా అనౌన్స్ చేస్తే మరి ఆయన ఏంటో నాకు అర్థమవుతుంది. ఈ హామీలు ఇచ్చుకుంటా పోతే ఇంకా అసలు ఇప్పటికే మనం 11 సీట్లకే పరిమితం అయిపోయాం. ఇంకా మరి రేపటి రోజున నా పరిస్థితి ఏంటని ఆలోచనలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు పడి దిగాలు పడిపోయి ఏం చేయాలో తెలియక రోడ్ల మీదకి వాళ్ళ నాయకులందరూ తోలేస్తున్నారు. ఓకే, పంపించారు, వచ్చిన వాస్తవం మాట్లాడాలి కదా. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ లోకేష్ బాబు గారు హామీలు ఇచ్చారా? హామీలు మర్చిపోయారా? 100 ఒకళ్ళు 200 ఒకళ్ళున్నా. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీరేం చెప్పారు ఆవేళ అసెంబ్లీలో? ఆవేళ ప్రశ్న అడిగాం. మరి మీరు మున్సిపల్ శాఖ మార్చులుగా ఏంటి అన్నా క్యాంటీన్ గురించి జూలై 28వ తారీఖు 2019 జూలై 28వ తారీఖుని మన వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో అన్నా క్యాంటీన్ గురించి అడిగితే ఏం చెప్పారు మీరు? గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు, అందుకని చెప్పి మరింత బాగా మార్చేలా 1వ తారీఖు మారుతున్నాం అని చెప్పని 3 రోజులు తిరగకుండా పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ అంటే అసెంబ్లీకి సాక్షిగా మీరు మాట్లాడి 3వ రోజున మొత్తం అన్నా క్యాంటీన్ మూసివేసిన ఘన చరిత్ర మీది. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి మీకు? పేదవారికి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం తింటే మీ నాయకుడికి ఒళ్ళు మంట, ఆయనకు పడదు. పేదవాడు ఆకలితో ఉంటేనే ఆయనకి సంతృప్తి. వందలాది బిల్డింగ్లు ప్యాలెస్లు కట్టుకుంటారు తప్ప సామాజిక గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించిన పాపానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక మా మండపేట విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి దీన్ని వర్గ పోరాటాల కింద కనిపించింది తప్ప నిన్న నాకు ఇంకేం కనపడతలేదు దాంట్లో. మా ఇంటికి రండి అని చెప్పి నాయకుని తీసుకెళ్ళి మరి రేపు కాబోయే ఇన్ఛార్జీలు మేమే అని చెప్పి ఒకరికొకరు పోటీ పడుతున్న తత్వం తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకుందామని ఎక్కడ మీకు ఆలోచన లేదు. ఇంకా సంవత్సరం అవ్వలేదు, ఎప్పుడు మళ్ళీ పీఠం ఎక్కేద్దామనే ఆలోచన వైఎస్ఆర్ నాయకులు అందరిలో కనపడుతూ ఉంది. మీ పరిపాలన ఏ రకంగా జరిగిందో అందరూ చూసాం. మరి ఇక్కడ ఏదో రాక్షస రాజ్యం నడుస్తుంది అంటున్నారు. పైగా రాక్షసులు మీరే, రాక్షస రాజ్యం మీదే. పవిత్రమైన దేవాలయం లాంటి స్కూల్నే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి అక్కడ మద్యం, మరి మాంసం, ఏ రకంగా అయితే పిల్లల యొక్క జీవితాలతో ఎలా ఆడుకున్నారో నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మీరు ఇవాళ రామరాజ్యంగా అంతా చక్కగా జరుగుతుంటే అది రాక్షస రాజ్యం. ఏం మాట్లాడుతున్నారో మరి మాకేం అర్థం అవటం, ఎవరికి అర్థం అవట్లేదు. మరి ఇవాళ మనం ఈ పథకాలు గ్యాస్ ఏ పథకం అమలు అవ్వట్లేదు అంటున్నారు. ఇవాళ రివ్యూ పెట్టాం. మీలాంటి కొంతమంది మా గ్యాస్ పడని చెప్తా ఉంటే అందులో వాస్తవం ఏంటో తెలుసుకుందాం అంటే ఇవాళ 3 తహసీల్దార్లతో మరి సివిల్ సప్లైస్ అధికారులతో గ్యాస్ డీలర్లతో
ఈవేళ మండపేట నియోజకవర్గం గురించి 3:30కే మండపేట తహసీల్దార్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేస్తే మండపేట నియోజకవర్గంలో 80,745 మంది గ్యాస్ కనెక్షన్దారులు ఉంటే అర్హత కలవడం వాళ్ళు ఉంటే 80,745. అందులో 254 మాత్రం అంటే 80,491 మందికి మొదటిసారి గ్యాస్ అందరికీ కూడా డబ్బులు పడినాయి. కానీ ఇక్కడ సామాన్యులు 800 చిల్లరే కాబట్టి ప్రతి వాళ్ళకి ఇవాళ 2 అకౌంట్లు, పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్లు ఉన్నాయి. ఒకసారి మీ అందరూ కూడా మన మండపేట ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి మీ యొక్క ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీ అందరి డబ్బులు కూడా దాంట్లో పడి ఈ 254 మందికి పడలేదన్నాను కదా, ఈ 254 మందిలో 230 మంది ఓన్లీ మండపేట టౌన్లో, అది మన గ్యాస్ కంపెనీ ఏంటంటే ఇండియన్ గ్యాస్ తప్ప ఇంకేది కాదు. అది కూడా ఆ పేర్లు అవి కూడా మనం తెప్పిస్తున్నాం. ఆ 230 మంది మండపేట టౌను, మిగిలిన 24 మంది అన్ని గ్యాస్ కంపెనీల తాలూకు వాళ్ళకి పడవలసి ఉంది. ఈ 254 మందికి కూడా పడితే 70% మనకి గ్యాస్ లబ్ధిదారులకు డబ్బులు పడతాయి. అంటే 80,491 మంది గ్యాస్ లబ్ధిదారులకి డబ్బులు పడినాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.